అందరికీ నమస్కారం. ముందుగా ఈటీవీ అభిరుచి ప్రేక్షకులకు, బ్రేక్ఫాస్ట్ షో ప్రేక్షకులకు అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. సంక్రాంతి అంటే కొత్త పంట చేతికొచ్చిన సమయానికి మనం ఈ ఫెస్టివల్ చేసుకుంటామండి. అసలు సంక్రాంతి అంటే అరిసెలు, బూర్లు, పూర్ణాలు, కారపూస, అబ్బబ్బా ఎన్నో వెరైటీలు. అసలు సంక్రాంతి వచ్చిందంటే చాలు డబ్బాలు రెడీ అయిపోతాయి అందరి ఇంట్లో. అండ్ ఈ సంక్రాంతి గురించి చెప్పాలి అంటే ముఖ్యంగా పల్లెటూరులో అమ్మాయిలు లంగా ఓని కట్టుకొని అలా ఇంటి బయట ముగ్గులు వేస్తూ ఊరంతా చక్కగా సందడిగా తిరుగుతూ సాయంత్రం పూట ఉయ్యాలలు ఊగుతూ ఇంకా హరిదాసు, గంగిరెద్దులు వీటన్నిటి గురించి చెప్పాలా? ఆహా, సంక్రాంతి అంటే ఆ ఫెస్టివలే వేరండి. సో సంక్రాంతి గురించి మాట్లాడుతుంటే అలా మాట్లాడుతూనే ఉంటాం. మరి ఈ రోజు స్పెషల్ ఎపిసోడ్ కదా, మరి స్పెషల్ గెస్ట్ ని ఇన్వైట్ చేస్తే బాగుంటుంది కదా. ఎస్, సో ఈ రోజు మన స్పెషల్ గెస్ట్, లెట్స్ వెల్కమ్ నీరజ గారు. నీరజ గారు, హాయ్ అండి. ముందుగా మీకు సంక్రాంతి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. మీకు కూడా థ్యాంక్ యూ. మన ఈటీవీ ప్రేక్షకులందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. ఓకే అండి నీరజ గారు, ఇవాళ సంక్రాంతి మన ఫెస్టివల్. ఫెస్టివల్ అంటేనే అంటే సంక్రాంతి ఫెస్టివల్ కి ఒక స్పెషాలిటీ ఉంది కదా, ఎక్కువగా ఫుడ్స్ చేసుకొని తింటారు. అంటే సంక్రాంతి కొత్త పంట వస్తుంది కాబట్టి ఫస్ట్ ఫుడ్స్, అన్ని టైప్ ఆఫ్ ఫుడ్స్ ఉంటాయి కదా. మీరు అంటే చిన్నప్పుడు ఎలా సెలబ్రేట్ చేసుకునేవారు? చిన్నప్పుడు కానీ ఇప్పుడు కానీ ఒకే రకంగా సెలబ్రేట్ చేసుకుంటాం. కాకపోతే ఇప్పుడు బాధ్యతలు అవి ఎక్కువైపోయాయి కాబట్టి ఆ సెలబ్రేషన్ ని కొంచెంగా రెస్ట్రిక్ట్ చేసుకుని పిండి వంటలు వాటిల్లో, అంటే వంటలో ఎక్కువ టైం స్పెండ్ చేస్తాం. చిన్నప్పుడు అయితే ఆటల్లో, ఇంకా గాలిపటాల్లో ఎండమంటే తిరిగి కాకుల్లో సాయంత్రం ఇంటికి వచ్చేవారు. మమ్మీ వాళ్ళు తిట్టేవారు. మామూలుగా కాదు, అది ప్రతి సంవత్సరం జరిగేది. వాళ్ళకి తెలుసు వీళ్ళు వెళతారు, వచ్చాక మనం తిడతాము. ఓకే, ఫెస్టివల్ అయితే అలా జరిగేది. అండ్ వంటల విషయానికి వస్తే స్వీట్స్ అవన్నీ చిన్నప్పుడు హెల్ప్ చేసేవారా మమ్మీకి? లేదా అసలు చక్కగా మమ్మీ స్వీట్స్, పాయసం అన్ని చేసి పెడితే మనం హ్యాపీగా తినే టైంకి వచ్చి తిని వెళ్ళిపోయేవాళ్ళం మళ్ళీ. కాబట్టి ఇప్పుడు చాలా కష్టపడి నేర్చుకున్నాను, ఎందుకంటే అప్పుడు చూడలేదు కదా, కనీసం ఎలా చేస్తారో కూడా చూడలేదు. కానీ ఇప్పుడు తప్పదు, చేస్తున్నారు. తప్పదు అని కాదు, నాకు ఇంట్రెస్ట్ వంట అంటే చాలా, సో ఇష్టంగానే చేస్తున్నాను. ఓకే, మరైతే ఈ రోజు మా అందరి కోసం స్వీట్ అండ్ హాట్, ఆబ్వియస్ గా రెండు ఉంటే సంక్రాంతి పండుగ ఇంకా సూపర్ ఉంటుంది కదా. చేసేద్దాం. ఎస్, ఫస్ట్ స్వీట్ చేసేద్దామా? చేసేద్దాం. ఓకే, అయితే సంక్రాంతి అంటే పొంగల్, స్వీట్ పొంగల్ ఇంకా కంపల్సరీ ఉండాల్సిందే. అవును. కాకపోతే దానికి చిన్న చేంజ్ ఇచ్చి మనం ఆపిల్ స్వీట్ పొంగల్ చేస్తే ఎలా ఉంటుంది? కాన్షియస్ అయిపోయారు అందరూ, కాన్షియస్ అయిపోయారు, హెల్త్ కాన్షియస్ అయిపోయారు, ఫ్రూట్స్ తో స్వీట్స్ చేసేస్తున్నారు. బ్యాలెన్స్ అయిపోతుంది కదా. చేసేద్దాం. ఎస్, ఓకే. సో మీరు కూడా రెడీ అయినా? మరి అయితే ఆపిల్ స్వీట్ పొంగల్ ఎలా రెడీ చేయాలి మేము చూపిస్తాము, మీరు కూడా చూసి నేర్చేసుకోండి. ఆపిల్ స్వీట్ పొంగల్ ని రెడీ చేసేద్దాం. ఓకే, సో ముందుగా స్టవ్ ఆన్ చేసుకుందాం. ఎస్, స్టవ్ ఆన్ చేసి, అండ్ మన బ్రేక్ఫాస్ట్ షోలో ఏ ఇంగ్రీడియంట్ యూజ్ చేసినా కూడా హెల్త్ కి రిలేటెడ్ గా ఉంటుంది. నీ చేతిలో బ్రౌన్ రైస్ కనపడుతుంది, అది కూడా నానబెట్టింది. ఎస్, దీన్ని ఇప్పుడు మనం కొంచెం వాటర్ వేసి కుక్ చేసేసుకుందాం, హాఫ్ బాయిల్ చేసుకుందాం. ఓకే, హియర్. సో హాఫ్ కుక్ అయితే సరిపోతుంది, ఎందుకంటే మళ్ళీ మనం మిల్క్ లో మిక్స్ చేస్తాం కదా. బ్రౌన్ రైస్ చాలా మంచిది కదా హెల్త్ కి. వైట్ రైస్ ఒకప్పుడు తినేవాళ్ళు, దానికి తగ్గట్టుగా ఫిజికల్ ఎక్సర్సైజ్ బాగా పనులు చేసేవాళ్ళు కాబట్టి అప్పట్లో సరిపోయింది. ఇప్పుడు అలా కుదరదు కాబట్టి బ్రౌన్ రైస్ తినడమే బెటర్. చూడడానికి కూడా ఎంత బాగుంది నానబెట్టిన తర్వాత. అసలు ఈ రోజుల్లో మనం చేసే వర్క్స్ కి దానికి కంపల్సరీగా హెల్దీ ఫుడ్ ఉండాలి. అబ్సల్యూట్లీ. సో రైస్ బాయిల్ అవుతున్నాయి కదా, ఒక మిల్క్ పెట్టేసుకుందామా? పెట్టేసుకుందాం. మామూలుగా మనం పరమాన్నం చేస్తాం కదా, అదే స్టైల్లో చేస్తాం. కాకపోతే ఇది ముందుగా నానబెట్టుకుని ఉడకబెట్టుకుని పాలలో తర్వాత దాన్ని మార్చుకుని ఓకే ఫినిష్ చేస్తాం. అంటే బ్రౌన్ రైస్ కొంచెం హార్డ్ గా ఉంటుంది కాబట్టి ఈ ప్రాసెస్. ఒక్క కోట్ తీసింది మాత్రమే కాబట్టి. సో మిల్క్ యాడ్ చేసేద్దాం. అండ్ మీ అనుబంధం ఈటీవీతో ఎలా స్టార్ట్ అయింది, ఎలా జర్నీ అవుతున్నది? స్టార్ట్ అవ్వడం చాలా గొప్పగా స్టార్ట్ అయింది, జర్నీ చాలా ఇంకా గొప్పగా సాగుతుంది. అండ్ ఐ రియల్లీ కీపింగ్ మై ఫింగర్స్ క్రాస్డ్ దట్ ఇట్ వుడ్ గో ఆన్ అట్లీస్ట్ ఫర్
నెక్స్ట్ వాట్ ఎవర్ టైం. ఇంతలా స్వీట్ చేస్తూ మరి స్వీట్ గా చెప్తున్నారు, ఎందుకు వాచ్ చేయాలి చెప్పండి? డెఫినెట్ గా వాచ్ చేస్తారు. ఓకే, చూద్దాం. ఎంత మంచి వాసన వస్తుంది. హాఫ్ బాయిల్డ్ అయినట్టున్నాయి కదా మనకి. ఎస్, అండ్ ఇక్కడ మనకి మిల్క్ కూడా బాయిల్ అవుతుంది. సో ఇందులో ఫస్ట్ మనం షుగర్ యాడ్ చేసుకుందాం. ఓకే, విల్ డూ దట్. సో స్వీట్ కదా, స్వీట్ ఎక్కువ యాడ్ చేద్దామా? కాన్షియస్ అయ్యేసరికి సో మనం రైస్ ఈజీగా ఇందులో వేసుకోవచ్చు. గుమ్ముగుమ్ములు ఆడిపోతుంది. సో మీకు ఎక్కువగా ఇష్టమైన స్వీట్ ఏంటి? ఇంట్లో చేసిన స్వీట్స్ అంటే నేను చాలా ఇష్టపడతాను, ఎస్పెషల్లీ బెల్లంతో చేసిన స్వీట్స్ అంటే. సో పరవన్నం, పాయసంలో కూడా నేను బెల్లం పాకం కలిపి వేస్తాను. ఇన్ఫాక్ట్ నా కాఫీలో కూడా నేను బెల్లం పాకం వేసుకుంటాను. బికమ్ వెరీ వెరీ కాన్షియస్. అయాన్ ఉంటుంది కాబట్టి బెల్లం ప్రతిరోజు తినాలి, ఆడవాళ్ళు ఎక్కువగా తినాలి. కంపల్సరీగా బెల్లం ఇంటే చెప్పా కదా, ఎప్పుడు వాళ్ళకి చెప్తూ ఉంటాను నేను, బెల్లం అట్లీస్ట్ డైలీ ఒక పీస్ అయినా తినాలని. ఓకే, మిక్స్ చేద్దామా? చేసేద్దాం. సో రైస్ ని, పాలు కూడా బాగా బాయిల్ అయిపోయి కాబట్టి వేసేద్దాం. అప్పుడే వచ్చేస్తున్నాయి వాసనలు. పాలు ఒక ఇంగ్రీడియంట్ చాలా, అది మరుగుతుంటే స్వీట్ వాసన వస్తుంది కదా. అవును. ఇందులో మనం ఇప్పుడు కొంచెం అల్లం పౌడర్, సో లైట్ గా అల్లం పౌడర్, అండ్ తర్వాత దాల్చిన చెక్క పౌడర్, మన ఫేవరెట్ దాల్చిన చెక్క. ఓ, దీన్ని కూడా రెగ్యులర్ గా యూజ్ చేస్తారు. సాయంత్రం వాడితే చాలా మంచిది. యువర్ డైజెషన్, ఫర్ యువర్ వెయిట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కి దాల్చిన చెక్క చాలా మంచిది. సో ఇది మనకి ఇంకా బాయిల్ అవ్వాలి కదా. యా, ఒక్కొక్క 2 నిమిషాలు ఉడికిపోతుంది అనుకుంటాను. నీరజ గారు, ఇది బాయిల్ అయిపోయినట్టు కదా. ఓకే, సో స్వీట్స్ అనగానే మనకి ముఖ్యంగా కావాల్సింది డ్రై ఫ్రూట్స్ కదా, కిస్మిస్, జీడిపప్పు, బాదం. సో ఇప్పుడు మనం డ్రై ఫ్రూట్స్ తో పాటు ఫ్రెష్ ఫ్రూట్ కూడా యాడ్ చేస్తున్నాం. సో మనం ఈ రెండింటిని కొంచెం నెయ్యిలో ఫ్రై చేసుకున్నాం. సో నేను వెళ్ళి పోక్ ప్యాన్ తెచ్చేస్తా. అలాగే నెయ్యి కూడా సిద్ధంగా ఉంది. ఇంకా అన్ని రెడీగా ఉన్నాయి. ఫాస్ట్ గా చేసుకొని చక్కగా. సో ఈ కంగారులో ఒకసారి చేస్తున్నప్పుడే అలా నోట్లో వేసుకోవాలనిపిస్తుంది. అవును, కానీ పండగప్పుడు బాగా గుర్తు పెట్టుకోవాలి, నూనె ముందు దేవుడికి పెట్టాలి, ఆ తర్వాత తినాలి. అయిపోయింది కదా, వేసుకుందామా? కొంచెం కిస్మిస్ అండ్ బాదం. ఆహా, నెయ్యి గుమ్మలాడుతుంది, నెయ్యి. అండ్ ఇందులో ఇలాచి వేసేసుకుందాం. ఓపెన్ చేసేసి. సో మనకు కంపల్సరీగా ప్రతి స్వీట్ లో ఇలాచి, నెయ్యి, డ్రై ఫ్రూట్స్ ఇవి ఉంటే చాలండి. ఆఫ్ చేసేద్దామా? ఇది ఇంకా వేగిపోయింది కదా. ఆఫ్ చేసి. సో ఇది కూడా అలా గుమగుమలాడడానికి ఇలాచి కూడా వేసేసి. అండ్ మీరు అంటే అందం సీరియల్ స్టార్టింగ్ అన్నారు కదా, అసలు ఎలాగా అరంగేట్రం చేశారంటే మీకు ఛాన్స్ ఎలా వచ్చింది? అంటే మన ఈటీవీకే నేను ఇంతకు ముందు యాడ్స్ అవి చేసేదాన్ని. సో యాక్చువల్లీ 16 సంవత్సరాలు కాదు, ఒక దానికి ముందు ఇంకొక 6-7 సంవత్సరాలు వేసుకోవచ్చు. సో కాబట్టి అలా చూసుకుంటే ఒక 20 years అనుకోవచ్చు. అక్కడి నుంచి ఇక్కడికి, ఆ తర్వాత సీరియల్స్ నుంచి అలా అలా హాయిగా సాగిపోతాం. అలాగే సాగాలని మేము కూడా కోరుకుంటున్నాం. అయిపోయింది కదా, ఆఫ్ చేసేసుకుందామా? సో ఇలాచి గుమ్మగుమ్మ కూడా వచ్చేస్తుంది. దీన్ని మనం యాపిల్ తురిమేసుకుని పట్టుకుంటాను. తురిమేస్తావా? ఓకే. సో ఒక్కసారి మిక్స్ చేసేసుకొని సో ఇది ఫినిష్ అయిపోయింది. సర్వింగ్ బౌల్లో తీసేసుకుందాం.
ఓకే కావాలా ఇస్తారా? తీసుకో. సో పొంగల్ వేడిగా తిన్నా బానే ఉంటుంది, లేదా కూల్ చేసుకొని తిన్నా కూడా చాలా బాగుంటుంది కదా. కొంచెం అలా తిని కొంచెం ఇలా కూడా తిందాం. సో ఎలాగో ఎక్కువ చేసుకుంటాం పండుగలు అంటే, కాబట్టి కొంచెం అలా కొంచెం ఇలా. పేరు దేవుడిది, ఎగ్జాక్ట్లీ. ఇది లేకపోతే ఎలా అవుతుంది? ఎంత బాగా రోస్ట్ అయ్యాయి కదా. అవును, చాలా మంచి బ్రౌన్ కలర్ అప్పుడు కూడా చేస్తుంది. ఓకే, రెడీ అయిపోయింది. యాపిల్ స్వీట్ పొంగల్ అయితే రెడీ అయిపోయింది. మరి దీన్ని టేస్ట్ చేసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసేద్దాం. యాపిల్ స్వీట్ పొంగల్ కి కావాల్సిన పదార్థాలు: యాపిల్ 1, కిస్మిస్ 1 కప్పు, యాలకులు 1 కప్పు, చెక్క పొడి 1/2 టీ స్పూన్, అల్లం పొడి 1/2 టీ స్పూన్, బాదం కొద్దిగా, బ్రౌన్ షుగర్ 1 కప్పు, బ్రౌన్ రైస్ 1 కప్పు, పాలు 1 కప్పు. యాపిల్ స్వీట్ పొంగల్ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక పాన్ లో నానబెట్టుకున్న బ్రౌన్ రైస్ ను నీళ్లు పోసుకొని ఉడికించుకోవాలి. మరో పాన్ లో పాలు పోసుకొని కాగనివ్వాలి. ఇప్పుడు బ్రౌన్ షుగర్ వేసి బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత హాఫ్ కుక్ అయిన బ్రౌన్ రైస్ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు అల్లం పొడి, చెక్క పొడి, యాలకులు కూడా వేసి మరి కాసేపు ఉడికించుకోవాలి. పోపు పాన్ లో నెయ్యి వేసుకొని కిస్మిస్, బాదం వేసి వేయించుకోవాలి. చివరిగా స్టవ్ ఆఫ్ చేసి యాపిల్ తురుము వేసి కలుపుకోవాలి. సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని పైనుంచి ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ నెయ్యితో పాటు వేసుకుంటే యాపిల్ స్వీట్ పొంగల్ రెడీ. యాపిల్ స్వీట్ పొంగల్ కి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం చూసారు కదా. ఇప్పుడు దీన్ని టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాం. సో టేస్ట్ చేసేద్దామా? చేసేద్దాం. ఎప్పటి నుంచో వెయిటింగ్ దీని గురించే కదా. టేస్ట్ చేయండి. అల్టిమేట్. మాట రాలేదు, తింటూ మై మర్చిపోయాం. కొంచెం మాట రాలేదు. చాలా బాగుందండి. స్వీట్ కూడా ఎక్కువ అవ్వకుండా పర్ఫెక్ట్ స్వీట్ ఉంది. అండ్ యాపిల్ ఫ్లేవర్ కూడా తెలుస్తుంది. అండ్ ఎస్పెషల్లీ బ్రౌన్ రైస్ నవ్వుతుంటే దీన్ని బట్టి తెలిసింది ఏంటంటే కేవలం హెల్త్ అనే కాదు, ఆ టెక్స్చర్ కూడా చాలా బాగా వస్తుంది బ్రౌన్ రైస్ వాడితే. సో ఇదైతే అల్టిమేట్ వచ్చింది. చాలా యమ్మీ, మామూలు యమ్మీ కాదు. స్వీట్ పొంగల్ అయితే రెడీ చేసుకున్నాం. మరి నెక్స్ట్ ఏం చేసుకుందాం? ఒక్క హాట్ ఐటమ్. ఎస్, సంక్రాంతి అంటే బూర్లు, గార్లు, వడలు ఇవన్నీ చేస్తారు కదా. సో నెక్స్ట్ వడ చేస్తే ఎలా ఉంటుంది? సూపర్ ఉంటుంది కదా. కానీ రెగ్యులర్ గా చేసేవాడ కాదు. అవును, మనం ఇప్పుడు చేయబోయేది పన్నీర్ వెజ్జీ వడ. చేయాలి అలా అయితే. అవును, కాబట్టి పన్నీర్ వెజ్జీ వడ ఎలా రెడీ చేయాలి మేము చెప్తాము, మీరు కూడా చూసి నేర్చేసుకోండి. పన్నీర్ వెజ్జీ వడల్ని రెడీ చేసేద్దాం. సో వడలు అంటే మనకి డీప్ ఫ్రై కావాలి కదా, ఆయిల్ కావాలి. ఎస్, సో ఫస్ట్ అది ఆన్ చేసి పెట్టేసుకుంటే ఓకే, ఆయిల్ కాగుతూ ఉన్నప్పుడు మిగతా ప్రాసెస్ చేసుకునే లోపు ఆయిల్ కాగిపోతుంది. సో వడలు అంటే మనం వడ బ్యాటర్ ని మిక్స్ చేసుకోవాలి కదా, మినపప్పు. సో ముందు మిక్సీ చేసుకుందాం దానికి. ఓకే, వెళ్ళి మిక్సీ తెచ్చుకొని అందులో మినపప్పు, సో నానబెట్టుకున్న మినపప్పు, నాకు తెలిసి ఒక 3 hours ముందు నానబెట్టుకుంటే సరిపోతుందేమో. కొంచెం ఎక్కువ చేయాలి. పెసరపప్పు అలాంటివి తొందరగా నానిపోతే, మినపప్పు ఇంకొక 4-5 గంటలు, 4-5 hours ముందు. పండుగ అంటే ఎలాగో చాలా ఎర్లీగా లేస్తాము. చాలా ఎర్లీగా లెగడమే కాదు, ముందు నుంచే ప్రిపరేషన్ స్టార్ట్ అయిపోతాయి. అసలు అప్పట్లో అయితే ముందు రోజు నుంచి కాదు, చెప్పినట్టు 10 days ముందు నుంచి కదా. చెక్కడాలు. అండ్ నెక్స్ట్ స్ప్రౌట్స్ బఠానీ. ఓకే, సో వెజ్జీ అన్నాం కదా, బఠానీ. అండ్ నెక్స్ట్ మిర్చి. మీకు స్పైసీ ఇష్టం ఎక్కువ? అయితే కొంచెం ఎక్కువ వచ్చేగానే వేసి. ఎస్, అండ్ తర్వాత కొంచెం పసుపు, కొంచెం పసుపు అండ్ కారం.
సో మిర్చి మనం ఎక్కువ వేసుకున్నాం, కారం తక్కువ. కొంచెంగా వేసుకో, అలా తగిలినట్టు మంచి రంగు ఇస్తుంది. మనం రెండు యూస్ చేస్తున్నాం కాబట్టి మీ ఇష్టం. కారం ఎక్కువ యూస్ చేద్దాం అనుకుంటే మిర్చి తక్కువ యూస్ చేసుకోండి, ఏం పర్లేదు. అండ్ నెక్స్ట్ వెల్లుల్లి పేస్ట్. వెల్లుల్లి పేస్ట్, అల్లం, అండ్ తర్వాత అల్లం పేస్ట్. ఉప్పు కూడా వేసేద్దాం ఇప్పుడే, కొంచెం వేసేద్దాం. సో ఉప్పు తక్కువ వాడితే మంచిది కాబట్టి తక్కువ వేసుకుందాం. ఓకే, ముందు మిక్సీ చేసేద్దాం. ఎస్, ఓకే, మిక్సీ చేసి బ్యాటర్ రెడీ చేసేస్తాం. ఓకే, డన్. ఎస్, ఇది రెడీ అయిపోయింది. సో మరీ మెత్తగా గ్రైండ్ చేసుకోలేదు, ఎందుకంటే వడలు కదా. బాగుంటుంది, ఇలా అయితేనే బాగుంటుంది. సో దీంట్లో వేసారు. సో ఇలా కచ్చా పచ్చగా గ్రైండ్ చేసుకుంటే తింటున్నప్పుడు బాగుంటుంది కదా. పప్పులు తగులుతూ. సో ఇప్పుడు ఇందులో మిగతా ఇంగ్రీడియంట్స్ కూడా యాడ్ చేసేద్దామా? చేసేద్దాం. లైట్ గా ఆమ్చూర్ పౌడర్, పుల్ల పుల్లగా ఉంటుంది, అన్ని టేస్ట్ ఉంటుంది మనకి. మనకి బాగా ఇష్టమైన ఉల్లిపాయ కంపల్సరీగా లేకపోతే మనం ఏది కంప్లీట్ చేయలేం. వెరీ హెల్దీ క్యాప్సికమ్. ఎస్, వెజ్జీ కదా, చూడ్డానికి ఎంత బాగుందో. తర్వాత కరివేపాకు, జుట్టుకు మంచిది. జుట్టుకు మంచిది, స్కిన్ గ్లో కూడా అవుతుంది. కరివేపాకు నాకు చాలా ఇష్టం. కొత్తిమీర, నెక్స్ట్ పుదీనా. ఎస్, అవన్నీ వేసి మనం ఒకసారి బాగా మిక్స్ చేసేద్దామా? పండగ సెలబ్రేషన్. సో కొంచెం ఆయిల్ అప్లై చేసి వడల్ని వేసేసుకుందాం. ఒక్కొక్కటి సైడ్ నుంచి. సో హాట్ లో మీకు ఇష్టమైంది ఏంటి? ఇలా అంటే కష్టం. గారెలు, వడలు, పకోడీ చక్కగా వేగుతున్నాయి. మనకి చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలేమో. అవును. సో ఇందులో ఇవే కాకుండా మనకి నచ్చిన వెజిటబుల్స్ అన్ని యూజ్ చేసుకోవచ్చు. నార్మల్ గా అయితే క్యారెట్ అని, ఇలా బీట్రూట్ వెజిటబుల్స్ మార్చుకుని. కొంతమందికి అసలు ఈ బీట్రూట్ ఇవన్నీ అంటే అసలు ఇష్టమే ఉండదు. ఓకే, సో ఈ ఫ్రై అయిపోయి కదా మనకి చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసాయి. మరి సర్వింగ్ ప్లేట్ లో తీసేసుకుందామా? చాలా క్విక్ గా కూడా రెడీ అయిపోయి కదా మనకి. సో ముందు మనం టిష్యూ పేపర్ లో తీసుకొని ఆయిల్ అంతా కూడా మనకి కొంచెంగా, అంటే ఎక్సెస్ ఆయిల్ ఏదన్నా ఉంటే కూడా చూస్తానికి కూడా ఎంత కలర్ఫుల్ గా ఉంది కదా, నోరు ఊరుతోంది. కానీ ముందు నైవేద్యం పెట్టాలి, పెట్టి ఆ తర్వాత తినాలి. హెల్త్ కాన్షియస్. మనకి అన్ని తినాలని ఉంటుంది కానీ తినచ్చు, కానీ కొంచెం జాగ్రత్త తీసుకుని తింటే. మళ్ళీ ఏదైనా కూడా ఎక్సెస్ గా కాకుండా లిమిట్ లో తింటే ఎటువంటి హెల్త్ ఇష్యూస్ చేసేసుకుందాం. వెజ్జీ పన్నీర్ వడ రెడీ అయిపోయింది. ఇంకా పన్నీర్ వేసేసుకుందాం. ఓకే, సో దీన్ని ఇప్పుడు సర్వింగ్ ప్లేట్ లో తీసేసుకుందాం. ఓకే, అండ్ పన్నీర్ అన్నాం కదా, సో పన్నీర్ కూడా గ్రేట్ చేసుకుందాం. ఎస్, పైనుంచి జస్ట్ పన్నీర్ తురుము కొంచెం తురుము వేసేసుకుందాం. ఓకే, చాలా బాగుంది కదా, చాలా కలర్ఫుల్ గా అండ్ టేస్టీగా కూడా ఉంటుంది. అబ్సల్యూట్లీ. పన్నీర్ వెజ్జీ వడ రెడీ అయిపోయింది. కానీ దీన్ని టేస్ట్ చేసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసేద్దాం. పన్నీర్ వెజ్జీ వడలకు కావలసిన పదార్థాలు: పన్నీర్ 1 కప్పు, పచ్చిమిర్చి 1 కప్పు, నూనె, డీప్ ఫ్రై కి సరిపడా, వెల్లుల్లి పేస్ట్ 1/2 టీ స్పూన్, అల్లం పేస్ట్ 1/2 టీ స్పూన్, ఉల్లిపాయలు 1 కప్పు,
క్యాప్సికం 1 కప్పు, కారం 1 టీ స్పూన్, పసుపు చిటికెడు, ఆమ్చూర్ పొడి 1/2 టీ స్పూన్, ఉప్పు తగినంత, స్ప్రౌట్స్ బఠానీలు 1 కప్పు, మినప్పప్పు 1 కప్పు, కొత్తిమీర 1/2 కప్పు, పుదీనా 1/2 కప్పు, కరివేపాకు కొద్దిగా. పన్నీర్ వెజీ వడలు తయారు చేసుకునే విధానం: ముందుగా పాన్ లో నూనెను డీప్ ఫ్రై కి పెట్టుకోవాలి. మిక్సీ జార్ లో నానబెట్టుకున్న మినప్పప్పు, స్ప్రౌట్స్ బఠానీ, పచ్చిమిర్చి, పసుపు, కారం, అల్లం పేస్ట్, వెల్లుల్లి పేస్ట్, ఉప్పు వేసి మిక్సీ పట్టుకోవాలి. ఒక బౌల్లో ఈ మిశ్రమాన్ని వేసుకొని ఆమ్చూర్ పొడి, ఉల్లిపాయలు, క్యాప్సికం, కరివేపాకు, కొత్తిమీర, పుదీనా వేసి బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత చేతికి నూనె అప్లై చేసి చిన్న చిన్నగా వడలు ఒత్తుకొని డీప్ ఫ్రై నూనెలో డీప్ ఫ్రై చేసుకోవాలి. చివరిగా సర్వింగ్ బౌల్లోకి తీసుకుని పైనుంచి పన్నీర్ ను తురుముకొని సర్వ్ చేసుకుంటే పన్నీర్ వెజీ వడ రెడీ. పన్నీర్ వెజీ వడాకి కావాల్సిన పదార్థాలు తయారీ విధానం చూసారు కదా. దీన్ని టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాం. సో టేస్ట్ చేయండి. చాలా వేడిగా ఉంటుంది, జాగ్రత్త. మాట రాలేదు. క్రిస్పీ క్రిస్పీగా అన్ని వెజిటబుల్స్ కూడా బాగా కుక్ అయ్యి. సో ఆమ్చూర్ పౌడర్ వేసాం కదా, అది కూడా కొంచెం పుల్లగా, కాస్త కారం కారంగా, చాలా హెల్దీగా. సో మొత్తానికైతే ఈ వడలు తింటున్న కొద్దీ అలా తినాలి అనిపిస్తుంది కదా. కాబట్టి అందరూ కూడా డెఫినెట్ గా వెజిటబుల్ వడలు చేసుకోవాలి, ట్రై చేయాలి. ఓకే, చూసారా 2 రెసిపీలు మీకు నచ్చాయా? చాలా చాలా. నేను ట్రై చేస్తాను ఇంట్లో. అండ్ అలాగే మీరు కూడా మా షోకి వచ్చి నాకు హెల్ప్ చేసి మాతో ఎన్నో విషయాలు షేర్ చేసుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ వన్స్ అగైన్ సంక్రాంతి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్ ప్రియా ఫర్ ఇన్వైటింగ్ మీ ఆన్ ద షో. అండ్ ఈ షో ఈస్ గోయింగ్ టు బి వెరీ వెరీ స్పెషల్ ఫర్ ది ఓన్లీ రీజన్ దట్ ఇది ఏమంటారు, బ్రేక్ఫాస్ట్ లో హెల్దీ ఏం తినాలి అన్నది మీరు డిఫరెంట్ బ్రేక్ఫాస్ట్ డిషెస్ ఎలా హెల్దీగా ఎలా తినాలన్నది హెల్దీ ఇంగ్రీడియంట్స్ తో చూపిస్తున్నారు. కాబట్టి it is definitely going to be very very important for the audience. So andaru ee show ni watch chesi please become more and more healthy. Thank you so much for the time spent. చూసారు కదండి, ఈ రోజు మన స్పెషల్ గెస్ట్ నీరజ గారితో కలిసి చేసిన 2 వంటలు చాలా బాగున్నాయి కదా. మరి మరొక్కసారి మీ అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. అలాగే రేపటి కనుమ ఎపిసోడ్ లో కూడా మరో 2 స్పెషల్ వంటకాలతో మీ ముందుంటాను. అందరికీ నమస్కారం.